ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ జితేందర్, ఎస్పీ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరితో సీఎం నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు 2వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎల్బీ స్టేడియంలో దాదాపు 30,000 మందికి రైన్ ప్రూఫ్ టెంట్ సౌకర్యం కల్పించాలని, వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు తగు పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.